దేవి, కాంచన నచ్చ చెప్తున్నట్లుగా అంది. మదన్ మనసులోనే కాదు, ఆ ఇంట్లో కూడా నీకు స్థానం ఉందని తెలుసుకున్నావు. ఇంకా ఎందుకు జాప్యం? వెళ్ళిపో దేవి, నీ మను దగ్గరకు వెళ్ళిపో. అవును దేవిక, కాంచనను బలపరిచాడు కిరణ్. కాంచన చెప్పింది నిజం. మీరు మదన్ దగ్గరకు వెళ్ళడమే అన్ని విధాలా భావ్యం. వృధా పట్టుదలలు ఎన్నాళ్ళు దేవి? శ్యామలమ్మ కంపిత స్వరంతో అంది. మీ ఇద్దరూ ఒక్కటయ్యే శుభగడియ నన్ను కళ్ళారా చూసి పోనీ దేవి. దేవిక ఎవ్వరికీ బదులివ్వలేదు. మౌనంగా యోగినిలా కూర్చుంది. ఇంత చెప్పినా నువ్వు మనసు మార్చుకోలేదంటే నువ్వు మనిషివి కాదు దేవి, పాషాణానివి. కాంచన కోపంగా లేచి సూట్ కేసు సర్దసాగింది. ఇన్నాళ్లుగా నీ ఇంట మకాం పెట్టింది మాకేం గతిలేక కాదు. నిన్ను ఇప్పటికైనా ఈ ఒంటరితనం నుంచి తప్పిద్దామని, మదన్ దగ్గరకు పంపుదామని. అయినా సుఖమన్నది నుదుట రాసే ఉండాలి దేవి. అది నీ ముఖాన రాయలేదు దేవుడు. కాకుంటే ఆ రోజు మేము నీ బ్రతుకు ప్రక్కదారిన నడిచే మాటలు చెప్తే వినిపించుకున్న నువ్వు ఇవాళ మంచి చెప్తుంటే వినిపించుకోవట్లేదంటే అది నీ కర్మ కాకపోతే మరేమిటి? పెద్దగా శబ్దం చేస్తూ మూత వేసింది. పదండి పోదాం. ఇంకా ఎందుకిక్కడ? కాంచన, ఏమిటా తొందర? ఉన్నపాటున వెళ్ళమంటే ఎలా? కాస్త ఆలోచించుకొనివ్వవా ఏం? కిరణ్ కాంచనను మందలించాడు. ఉన్నపాటున వెళ్ళమంటున్నానా నేను? ఉరిమి చూసింది భర్తను. మీరు క్యాలెండర్ సరిగా చూస్తున్నారా? ఇవాళ్టికి మిను పెళ్ళై ఏడాది నిండింది. అంటే ఏడాది పాటుగా చెప్తూనే ఉన్నాను నేను. అదే వినిపించుకోవడం లేదు. నిజమే, కాలం మారినట్లుగా మనసులు మారాలిగా. మనసులు మారడం లేదు కాబట్టే మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతెందుకు? నోరు విప్పి దాన్ని నాకు మను అంటే ప్రేమ లేదు అని ఒక్క మాట చెప్పమనండి. నేను మళ్ళీ అతడి పేరు దీని ముందు ఎత్తను. మాట్లాడు దేవిక, ప్రాధేయపూర్వకంగా అన్నాడు. నువ్వు ఏదో ఒకటి తేల్చి చెప్పు. మదన్తో మళ్ళీ కలిసి బ్రతకడం నీకిష్టం లేదా? ఇష్టం, విరక్తిగా నవ్వింది దేవిక. ఆనాడు విడిపోయేటప్పుడు నా ఇష్టం పైన విడిపోయానా కిరణ్? ఇప్పుడు నా ఇష్టంపై కలిసి బ్రతికేందుకు? దేవి, ఇంకా ఇంకా గతం తవ్వకు. కాంచన ఆవేశం ఆవేదన కలబోసుకున్న కంఠంతో అంది. మూర్ఖత్వంతో అందరం కలిసి నీ జీవితానికి సమాధి కట్టాం. జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం నువ్వు మదన్ దగ్గరకు వెళ్ళగల దారి ఇంకా ఒకటి మిగిలింది. అదే హర్ష ప్రియల పెళ్లి. ఎన్నాళ్ళని ఆ పసి వాళ్లను వేధిస్తారు దేవి. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. హర్ష నీ కొడుకు కదూ? అందుకే, వాడు సుఖపడేందుకే నువ్వు నన్ను మను దగ్గరకు తోస్తున్నావు. దేవి, అనుకోని ఈ అభియోగం విన్న కాంచన దిమ్మెరపోయింది. నన్ను మదన్ పిలవక్కర్లేదు, అయినా నేను వెళ్ళాలి. ఒకవేళ అతడు నన్ను ఎందుకు వచ్చావని నిలదీస్తే నేను అభిమానపడకూడదు. తల దించుకుని నీ పాదాల దగ్గర కాస్తంత చోటివ్వు మను అంటూ కన్నీళ్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే తప్ప హర్షకు ప్రియతో పెళ్లి కాదు. వాడు సుఖపడడు కదూ? దేవి, ఎంత మాట అన్నావే? కాంచనకు దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. నేను నువ్వు బాగుపడాలని పడుతున్న ఆరాటమంతా నీకు నా స్వార్థంలా అర్థమవుతోందా? కాంచన గబగబా తడి కళ్ళు తుడుచుకుంది. ఓకే, కానివ్వు. నీ ఇష్టం వచ్చినట్లుగానే నువ్వుండు. కానీ దేవి, నీ అంతటి మూర్ఖురాలు మరెవ్వరూ ఉండరు. ఇక్కడ హర్ష సుఖం ఒకటే కాదు, ప్రియ సుఖము ముడిపడి ఉంది. ప్రియ అంటే ఎవరో తెలుసా? హర్ష ప్రేమించిన అమ్మాయి మాత్రమే కాదు, నీ బిడ్డ కూడా. నా పిచ్చి కాకపోతే ప్రియపై నీకెన్నడూ మమకారం ఏడ్చింది గనుక నెలల నాడే దాన్ని భారంగా తలపోసే నీకు ఇప్పటి దాని సుఖం ఓ లెక్క. కాంచన అక్కసు కక్ష వెలుబుచ్చుతూ అంటున్న మాటల్ని చెవులు అప్పగించి వింటోంది దేవిక. నా పిచ్చివాగుడు నేను వాగడమే కానీ నువ్వు వింటున్నావా ఏమన్నానా? నీ ముందు ఘోషించడం నాదే బుద్ధి తక్కువ. వెళ్తున్నాను దేవి, మళ్ళీ ఈ జన్మలో నీకు ముఖం చూపించను. కాంచన విసవిస వెళ్ళిపోయింది. ఇంకా మించిపోలేదు దేవి. ప్రియ హర్షలను దంపతులుగా వెంటబెట్టుకుని మీరు వస్తే కాంచన కోపం కర్పూరంలా కరిగిపోతుంది. ఆ రోజు త్వరలో రానివ్వండి. కిరణ్ కూడా వెళ్ళిపోయాడు. అమ్మ దేవి, ఎందుకు ఇందరి మనసులు నొప్పిస్తావు? శ్యామలమ్మ దీనంగా అంది. ఎవరేం చెప్పినా అంతా నీ మంచికేగా అమ్మా. దేవిక బేలగా తల ఎత్తింది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి. వ్యవధి? జీవితమంతా వృధా చేసుకుంటూ ఇంకా వ్యవధి కోసం ఎదురు చూడ్డంలో అర్థముందా దేవి? దేవిక మౌనంగా తలగడలో ముఖం దాచేసుకుంది. జరుగుతున్నదంతా చూస్తున్న హర్ష తల పంకించాడు. లాభం లేదు. ఎన్నేళ్లు గడిచినా ఆంటీకి తెగింపు రాదు. ఆమె స్వయంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఎదురు చూడ్డం శుద్ధ తెలివి తక్కువ. ఏదో నిశ్చయానికి వచ్చిన వాడిలా ఫోన్ దగ్గరకు నడిచి ప్రియా నంబర్ రింగ్ చేయసాగాడు. గిరి, సాయంత్రం 6ంటికి వాసు వస్తాడు. ప్రియను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు. వాసా?
వాసు ఎవరు? ముఖం చిట్లించింది. అదే మా పార్ట్నర్ నాగేష్ కొడుకు, ఫారిన్ రిటర్న్ డాక్టర్. మన ప్రియ అతనికి నచ్చితే అతడి మాటలు పూర్తిగా వినిపించుకోలేదు గిరిజ. నీకు పిచ్చి పట్టింది, కోపంగా అంది. గిరి, కాకపోతే ఏమిటి? ఆ వాసు ఎవరో వచ్చినా, అతనికి ప్రియ నచ్చినా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? ఏం, ఎందుకు జరగదు? తెలియనట్లుగా అలా అంటావేం బావా? ప్రియ హర్షను ప్రేమించింది, అతన్ని తప్ప మరొకరిని అది చేసుకోదు. అంటే హర్షను ఇంకా మర్చిపోలేదా ప్రియా? మర్చిపోయిందని, మరిచిపోతుందని అనుకోవడం నీ వెర్రితనం. వీల్లేదు. హర్ష ఈ ఇంటి అల్లుడు కావడానికి వీల్లేదు. పోనీ ప్రియ ఆ ఇంటి కోడలుగా వెళ్తుందిలే. గిరి, ఆవేశంగా అరిచాడు. నీ ఆవేశం కోసం వాళ్ళ పెళ్లిని ఆపలేవు బావా. ఎందుకీ వృధా ప్రయాస? చక్కగా భార్య భర్త ఇద్దరూ కలిసి పీటలపై కూర్చుని కన్యాదానం చేయండి. హర్ష కంటే మంచి వరుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడు. గిరి, నువ్వు నా మాట కాదంటావని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు నీ మాట అవునన్నదెప్పుడు నేను? గిరిజ వాడిగా చూసింది. గిరి, చెప్పు బావా, నన్ను కాదని దేవికని పెళ్ళాడావు. అప్పుడు నేను సమర్థించానా? వెర్రి ఆవేశంతో చదువు మాని వ్యాపారంలో కాలు పెట్టావు. అప్పుడు నిన్ను అభినందించానా? రాత్రికి రాత్రి ప్రియను తల్లికి దూరం చేసి తెచ్చి నా ఒడిలో పారేశావు. అప్పుడు నిన్ను మెచ్చుకున్నానా? చెప్పు బావా, నువ్వు చేసిన ఏ ఒక్క పనైనా నేను అవుననడం నీకు గుర్తుందా? గిరి, గిరిజగా కాదు బావా, ప్రియను పెంచిన తల్లిగా చెప్తున్నాను. హర్షతో పెళ్ళంటూ కాని నాడు ప్రియ మనకు దక్కదు. దక్కకపోతే పోని. మదన్ ఉద్రేకంతో ఉచితానుచితాలు మరచిపోయాడు. నన్ను అవమానించిన వ్యక్తులతో అనుబంధం పెంచుకోవాలనుకుంటున్న ప్రియ నా కూతురంటే నాకు అసహ్యంగా ఉంది గిరి. అలాంటి బిడ్డ ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. డాడీ, ప్రియ తండ్రి ముందుకు దూసుకొచ్చింది. నువ్వేమన్నావో నీకేమైనా తెలుస్తోందా? అప్పటికే మదన్ ఆవేశం చెప్పబడిపోయింది. ముఖంపై ముత్యాల్లా అలుముకుంటున్న చెమటలు. ఏం బావా, ఎలా అనగలిగావంత మాట? గిరిజ ఎత్తి పొడిచింది. ఒకనాడు ఈ మాట అందన్న కోపంతోనేగా పాపం నీ భార్యను వదిలొచ్చావు. మరిప్పుడు నువ్వు చేసిందేమిటి? 18 సంవత్సరాలు పువ్వులా పెంచుకున్న ప్రియ జీవితం నలిగి నాశనమైనా పర్వాలేదు. నువ్వు నీ పట్టుదల శాశ్వతంగా ఉండాలి. అవునా? అంతేనా బావా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూసుకో. మీ జీవితం నాశనమైంది అంటే అందుకు కేవలం బాధ్యులు మీరే, వేరెవరి ప్రమేయం లేదు. ఏం, కాంచన రమ్మంటే మాత్రం దేవిక ఎందుకెళ్ళాలి? ఆమెలోని బలహీనత ఆమెను ప్రియను వదిలి వెళ్లేలా చేస్తే నువ్వు కాంచనపై ద్వేషం పెంచుకుంటావా? నువ్వైనా చేసిందేమిటి? భార్యను చూడాలనుకుని వెళ్ళిన వాడివి మధ్యవర్తుల మాటలు విని ఎందుకు తలదించుకుని వచ్చేశావు? వాళ్ళని ఎదిరించి నువ్వు దేవికని ఆనాడు చూసి ఉంటే ఎవరు ఆపగలిగేవారు నిన్ను? నీ చేతగానితనానికి కిరణ్పై కక్ష పెంచుకుంటావా? నీ అర్థం లేని పౌరుషం, నీ భార్య అర్థం లేని పంతం మీ ఇద్దరిని విడదీస్తే మధ్య పాపం కిరణ్ కాంచనలను ఎందుకు ఈ పాపానికి బాధ్యుల్ని చేస్తావు? ప్రియ నాకు కన్న కూతురి కంటే ఎక్కువ. దాని సుఖం కన్నా ఇంకేది ఎక్కువ కాదు నాకు. అందుకే వెళ్ళిపోతున్నాను. గిరి, నన్నాపకు బావా. ప్రియ హర్ష దిక్కులేని వాళ్ళలా ఏ గుడి ముందో దండలు మార్చుకోవాల్సిన అవసరం రానివ్వను నేను. పల్లెలో నా ఇంటి ముందు ఆకాశమంత పందిరి వేసి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. రావాలనిపిస్తే రా, రాలేనంటావా? నీ ఇష్టం. గిరిజ ఇంకేమీ మాట్లాడేది లేదన్నట్లుగా ముఖం తిప్పుకుని ప్రియ చేయి పట్టుకుంది. ప్రియా, పద పోదాం. ప్రియా, తల్లి. పూడుకుపోయిన స్వరం పెకిలించుకున్నాడు మదన్. వెళ్ళిపోతున్నావా? డాడీ, ప్రియ తండ్రి వైపు తీక్షణంగా చూసింది. నీ మాట చెల్లించని ప్రియ చచ్చినా పర్వాలేదు అన్నావుగా. ప్రియ చచ్చిపోయిందని అనుకో. ప్రియ గడప దాటేసింది. గుండెలు పిండేసే బాధతో మిగిలిపోయిన మదన్ కుప్పలా కూలిపోయాడు. నిజమా రంగా? నువ్వు చెప్పేదంతా నిజమేనా? నమ్మలేకపోతోంది దేవిక. అవునమ్మా, రంగా ఏడుపు గొంతుకతో అన్నాడు. పాపం అయ్యగారు 10 రోజులుగా పచ్చి మంచినీళ్ళైనా ముట్టడం లేదు. ఎంత బలవంతం చేసినా వద్దంటున్నారు. నాకెవరూ లేరు, నా కోసం ఎవరూ రారు అంటూ పిచ్చోడిలా పైన గదిలో పడుకుంటున్నారు. రంగా మాటలు దేవిక గుండెలు తూట్లు పొడుస్తున్నాయి. అయ్యో, మను ఎంత బాధపడుతున్నాడో కదూ అనుకుంది ఆవేదనగా. ప్రియమ్మ ఆ వేళ గిరిజమ్మతో వెళ్ళింది. మళ్ళీ ముఖమైనా చూపించలేదు. ఎంత ప్రాణంగా పెంచుకున్నారు ఆ తల్లిని. అలాంటిది అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయిందే. అదే మనోవేదన అయ్యగారికి. రంగా లేచి నిల్చున్నాడు. వస్తాను తల్లి. ఇప్పుడు ఆ జీవిని, ఆ ఇంటిని కనిపెట్టుకునేందుకు నేను తప్ప ఎవ్వరూ లేరు. రంగాకు ఎంతో చెప్పాలని ఉంది, కానీ చెప్పాలంటే భయంగా ఉంది. తప్పని పరిస్థితి కాబట్టి తెగించాడు. అమ్మా, ఏం రంగా,
ఎప్పటికైనా ఇల్లాలే ఇంటికి దిక్కు. మీ ఇంటికి మీరు రావడానికి మిమ్మల్ని ఎవరూ పిలవనక్కర్లేదు. చిన్న నోట పెద్ద మాట పలికానని కోప్పడకండి. ఇది మీరు దగ్గరుండి ఆయన ఓదార్చవలసిన సమయం. రంగా వెళ్ళిపోయాడు. ప్రళయాలు ఉప్పొంగుతున్నాయి దేవిక మనసులో. ఆవేదన ఆర్ణవమై ఆమెను ఆమెగా నిలవనివ్వడం లేదు. మను, వచ్చేయనా? నీ బాధలో పాలు పంచుకునేందుకు నీకోసంగా వచ్చేయనా? దేవిక ఆలోచన చెదిరింది. దగ్గరగా వినిపించిన హర్ష బూట్ల సవ్వడి. తల ఎత్తి చూసింది. హర్ష భుజాన పెద్ద ఎయిర్ బ్యాగ్ వేసుకుని నిలబడి ఉన్నాడు. హర్ష, ఎక్కడికి ప్రయాణం? ఆశ్చర్యంగా అంది. వెళ్ళిపోతున్నానా ఆంటీ? హర్ష దేవిక చేతికి శుభలేఖ అందించాడు. ఈ నెల 15వ తేదీన నా పెళ్లి. రాదలుచుకుంటే రండి. హర్ష 2 అడుగులు ముందుకేసి ఆగాడు. ఆంటీ, ఆత్మాభిమానాలు అభిమానాలను మింగేస్తాయేమో తప్ప మిగలనివ్వవు. ఇప్పటికైనా మేలుకోండి. కలిసి బ్రతకడంలో ఉన్న సుఖం ఒంటరితనంలో ఉండదు. హర్ష టీవీగా నడిచి వెళ్ళిపోయాడు. దేవిక పిచ్చిదానిలా అతను కనుమరుగయ్యేదాకా చూసి చేతిలో పత్రిక విప్పింది. చిరంజీవి సౌభాగ్యవతి ప్రియను చిరంజీవి హర్షకు ఇచ్చి తర్వాత అక్షరాలు మసకబడ్డాయి కన్నీళ్లతో. పత్రికకు అటూ ఇటూ నవ్వుతున్న ప్రియా హర్షల ఫోటోలు. చూసావా, మేం గెలిచాం అన్నట్లుగా ఉన్నాయి వాళ్ళ నవ్వులు. దేవిక చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంది. గిరిజ, మొత్తానికి సాధించావు. పత్రిక మడుస్తుండగా జార్జ్ వచ్చాడు. అమ్మగారు, ప్రోగ్రాంకు టైం అయింది. అవును కదూ, తెప్పరిల్లింది. పద పోదాం. రవీంద్ర భారతి. దేవికకు సన్మానం జరుగుతోంది. నగరంలోని ప్రముఖ సాహితీ సాంస్కృతిక సంస్థ రవలి నిర్వహిస్తోన్న సన్మానోత్సవం అది. అతి కొద్ది కాలంలో అత్యంత కీర్తి ప్రతిష్టలు గడించిన దేవికాదేవి పట్ల అభిమానంతో పబ్లికేషన్స్ వాళ్ళు, పత్రికాధిపతులు రవలి సంస్థ నిర్వహణలో సంయుక్తంగా సన్మానం జరుపుతున్నారు దేవికకి. ఆ సన్మానం సందర్భంగా దేవికాదేవికి సాహిత్య ప్రియ అన్న బిరుదు కూడా ఇస్తున్నారు. అందంగా అలంకరించబడిన వేదికపై ఎందరో ప్రముఖులు, పేరొందిన రచయితలు, గొప్ప గొప్ప రచయిత్రులు అందరూ ఆసీనులై ఉన్నారు. సాహితీవనంలా గుబాలిస్తున్న వేదిక. ఓ పర్వదినంలా ఉంది సన్మాన సభ. తమ మధ్య నిన్న మొన్ననే ప్రవేశించి తమందరికంటే ఉన్నత స్థాయికి చేరుకున్న దేవికను అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారే తప్ప ఎవరూ అసూయపడ్డం లేదు. మొన్న నవపారిజాతంలా సాహిత్య రంగ ప్రవేశం చేసిన దేవిక 1000 రేకుల జలజమై విచ్చుకుంది. సాహిత్య ప్రియగా మారింది. అందరూ దేవికని పొగిడారు. ఆమె రచనలను ఆకాశానికి ఎత్తారు. అనన్య సామాన్యమైన సుమధుర శైలితో అమోఘమైన సాహిత్యాన్ని సృష్టించి కల్పిత పాత్రలను సజీవం చేసిన ఆమె సాధనని ప్రశంసించారు. కప్పుకున్న కాశ్మీర్ శాల్వా అంచుల్ని సరిచేసుకుంటున్న దేవిక నవ్వుకుంది. ఆ నవ్వులో వేదన ఉంది, మదన ఉంది. ఇప్పుడు దేవికాదేవి గారు కృతజ్ఞతలు తెలుపుతారు. రవలి సంఘ కార్యదర్శి కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. దేవిక నెమ్మదిగా కదిలి నిల్చుంది. కొన్ని వందల కళ్ళు ఆమెను చూస్తున్నాయి. ఆ కళ్ళ నిండుగా అభిమాన నీరాజనాలే. దేవిక ముందుకు వచ్చి వినయంగా సభకు వందనం చేసింది. అతి నెమ్మదిగా సభికులకు వందనం చేసింది. ఆ తర్వాత కంఠం విప్పింది. వరవీణ మృదుపాని చరణద్వయానికి సాహితీ సుమాంజలులు. అభిమానులకు అభినందనలు, సహచరులకు అభివందనాలు. నిజంగా ఈరోజు నా జీవితంలో మరుపురాని మధురమైన రోజు. ఇందరు పెద్దలు, ఇందరు ప్రముఖులు, ఇందరు అభిమానులు నన్ను ముక్త కంఠంతో ప్రశంసించారు. సాహిత్య ప్రియ బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఈ బిరుదు పొందినందుకు కాదు నా సంతోషం. ఈ బిరుదుకు నన్ను స్వంతదారుని చేసిన మీ అభిమానాన్ని నా స్వంతం చేసుకున్నందుకు. నేను వ్రాసింది కథైనా నవలైనా మీరు చదివారు. నేను నవ్విస్తూ వ్రాస్తే మీరు నవ్వుతూ చదివారు. నేను ఏడుపొచ్చేలా రాస్తే మీరు కన్నీళ్లు కారుస్తూ చదివారు. నా మనసులో కదిలే ఊహ ప్రేమైతే మీరు పరవశించారు. నా ఆలోచనలు వ్యధల దారుల్లో నడిస్తే మీరు బాధపడ్డారు. ఇలా నేనే మీరుగా మారి నన్ను మీరు మలుచుకున్నారు. మొదట్లో నా కోసం వ్రాసుకున్న నేను కేవలం మీకోసం రాసేలా నన్ను మార్చిన ఘనత మీది, మీ అభిమానానిది. ప్రతిభకు కృషి తోడై నిలిస్తే, ఈ రెండింటికి అదృష్టమన్నది కలిసొస్తే కీర్తి కెరటంలా వచ్చి పడుతుంది. నా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఉవ్వెత్తున వచ్చిపడ్డ కీర్తి కెరటాల ధాటికి నిలదొక్కుని మనిషిలా మిగలడం చాలా క్లిష్టమైన పని. ఉద్ధృత వేగంతో ముందుకు వచ్చే తరంగం అదే వేగంతో వెనక్కిపోతుంది. ఏమరపాటుగా నువ్వు నిల్చుంటే నిన్ను పడగొట్టి మరీ పోతుంది.
ఆ ఏమరుపాటు నీలో కలగకుండా నువ్వు నిలదొక్కుని నిలబడితే అదే కెరటం నీ కాళ్ళకి గిలిగింతలు పెడుతుంది. మళ్ళీ మళ్ళీ ఎగిసి వచ్చి నీకు పాదాభివందనాలు చేస్తుంది. అహంకారం అనే ఆదమరపు మనసున తల ఎత్తకుండా పాదాల ముందుకు వచ్చి పడే కీర్తి కెరటాలను అంతకింత లాఘవంగా అందుకోవాలి. అదే కెరటాలపై ఉయ్యాలలుగాలి. ఇది నేను అనుభవం మీద నేర్చుకున్న పాఠం. ఈ పాఠం నేర్చుకునేందుకు నేను పనంగా పెట్టిన దాని విలువ ఎంతో తెలుసా? దేవిక కంఠం తడబడింది క్షణకాలం. నా జీవితం. దేవిగా మీ ముందు నిల్చుని మీ ప్రశంసలు అందుకుంటూ అంతులేని మీ అభిమాన సంపదను దక్కించుకున్న నేను నా కోసంగా మిగిలించుకున్నది ఇదే. ఉప్పెనలా వచ్చిపడ్డ కీర్తి కెరటాల ప్రలోభంలో పడి నా వ్యక్తిగత జీవితంలో ఎంతో నష్టపోయాను. ప్రాణంలా ప్రేమించిన భర్త, ప్రాణంలో ప్రాణమైన బిడ్డ అన్నీ పోగొట్టుకుని కేవలం దేవిగా సాహిత్య ప్రియ దేవిగా మిగిలాను. దేవిక కంట చుక్కలు చుక్కలుగా కారుతున్న కన్నీటి చుక్కలు దీపాల కాంతిలో మంచు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఐమ్ సారీ. దేవిక చప్పున కళ్ళు తుడుచుకుంది. నా కథంతా మీకు వినిపించడం మీ సానుభూతి కోసం మాత్రం కాదు. నాలాగా అవివేకంగా విచక్షణ మరిచిపోయి ప్రవర్తించే ఎందరికో నా వేదన వేదం కావాలి, నా బాధ పాఠం కావాలి. ఇదే నా అభిమతం. మీలోని కళను 10 మందికి పంచండి, కానీ ఆ ప్రయత్నంలో మీ వారికి దూరం కాకండి. కళాభిరుచి ఉంటే గింటే కృషి చేసి సాధన చేసి పైకి ఎదగండి. కానీ అంత ఎత్తులకు చేరుకునే ముందు మీ మనుషులు మీ వెంట ఉన్నారో లేరో గమనించుకోండి. కీర్తి కెరటాల ఉయ్యాలలపై జంపాలలూగండి, కానీ ఆ కెరటాల తాకిడికి వేగాల ధాటికి క్రిందపడి కొట్టుకుపోయి అవతలి ఒడ్డుకు చేరబోకండి. ఇదే నా మొదటి మాటైనా చివరి మాటైనా. దేవిక వేదిక దిగేసింది. జార్జ్, దేవిక కూర్చుంటూ అంది, కారు మా ఇంటికి పోని. జార్జ్ ఆమెను అనుమానంగా చూశాడు. ఆ చూపుల్ని లెక్క చేయలేదు దేవిక. బంజారా హిల్స్, రోడ్ నంబర్ 3 చెప్తూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది. కొన్నేళ్లుగా అశాంతితో వేసారిన మనసు దక్కించుకున్న ప్రశాంతత అది. గట్టున పడ్డ చేపలా సుదీర్ఘకాలం కొట్టుకులాడిపోయిన మనసు మళ్ళీ చెంగున నీటిలో దూకిన చేపలా హాయిగా ఈదులాడుతోంది. ఇంక కలం ముట్టను, కాగితం ముట్టను, వ్రాసింది చాలు, ఇంక వ్రాసేందుకేమీ లేదు కూడా స్థిరంగా అనుకుంది. అమ్మగారు, వచ్చేశాం. దేవిక కారు దిగింది. జార్జ్, వెళ్ళి పెద్దమ్మగారిని తీసుకుని వికారాబాద్ వెళ్ళు. పెళ్లి వేళకు మేం వస్తామని అమ్మగారికి చెప్పు. దేవిక హుందాగా అడుగు లోపల పెట్టింది. అమ్మా, వచ్చేశారా? రంగా ఆనందంగా ఎదురొచ్చాడు. రంగా, మా అమ్మగారిని అడిగి నా బట్టలు తీసుకురా అంటూ ఇల్లంతా చూపులతో చుట్టింది. అయ్యగారెక్కడా? వాడు మాట్లాడకుండా పైకి చూపించి వెళ్ళిపోయాడు. దేవిక ఒక్కో మెట్టే ఎక్కుతోంది. ఒక్కొక్క గది చూస్తూ వస్తోంది. ప్రియ గది, గిరిజ గది, మదన్ గది, అన్నీ ఖాళీ. దేవిక అడుగులో అడుగు వేస్తూ తన గది సమీపించింది. మనోమందిరం. చిరు చీకట్లో మెరుస్తున్న అక్షరాలు. ఆప్యాయంగా, ఆత్రంగా ఆ అక్షరాలపై పెదవులానించింది. ఆ తాకిడికి ఓరగా వేసుకున్న తలుపులు తెరుచుకున్నాయి. నీలం రంగు బెడ్లైట్ కాంతిలో నీడలా కనిపిస్తున్నాడు మదన్. టేబుల్పై తల వాల్చుకుని పడుకుని ఉన్నాడు. మను. మదన్ కలత మనసు కలవరపడింది. మను, మను, మను. మనసులో కదిలిన పిలుపు చుట్టూరా పేరుకుని పలకరిస్తోంది. గుండె లోపలి స్మృతి సజీవమై ఎదలోపల మళ్ళీ వినిపిస్తోంది. మదన్ స్వప్నావస్థలో నుంచి బయటపడుతున్నాడు. మను. మళ్ళీ వినిపించింది. మృదుమధురంగా, అతి చేరువలో మురళీనాదంలా వినిపించిన పిలుపు. మదన్ తల ఎత్తాడు. మను. మదన్ చూపులు ద్వారబంధం వైపు పయనించాయి. మసగ్గా పడుతున్న వెలుగులో గుమ్మం దగ్గరే నిల్చుంది క్రీనీడలాంటి దేవిక. దేవి, నువ్వేనా? ఇది కళ లేక నిజమా? గొనుక్కుంటున్నట్లుగా అంటూ చేతికి అందుబాటులో ఉన్న ట్యూబ్లైట్ స్విచ్ నొక్కాడు. ఒలికిన పాలలా గదికి పరుచుకున్న వెలుతురు. ఆ వెలుతురులో తనివి తీరా, తపన తీరా చూశాడు. నిజమే, నిలబడి ఉంది. నవ్వుతూ చూస్తోంది. మను అంటూ పిలుస్తోంది. కళ్ళు నులుముకుని చూశాడు పరీక్షగా. నిజంగా దేవి నిలబడి ఉంది. కల కాదు, ఊహ అంతకన్నా కాదు. కలే అయితే మెలకువ రాగానే కరిగిపోయేది. ఊహే అయితే రెప్పలు అల్లార్చగానే చెదిరిపోయేది. ఇది నిజం.
దేవి ఎదురుగా ఉన్నంత నిజం. 40 సంవత్సరాల వయసులో అతడి ముందు నిలబడ్డ దేవిలో అతడికి అలనాటి అందాల దేవి 20 ఏళ్ల దేవి కనిపించింది. అదే నవ్వు, అదే చూపు. దేవి వయసులో కాలం స్తంభించిపోయిందా? దేవి ఆర్తిగా చేతులు చాచాడు. మను రివ్వున ముందుకెళ్ళి అతని చేతుల మధ్య వాలిపోయింది. వచ్చేశాను మను, నీకోసం వచ్చేశాను. నేనే వచ్చేశాను. మదన్ దేవికను ఆత్రంగా గుండెలకు హత్తుకుంటున్నాడు. ముఖమంతా మెడవంపులో పదే పదే ముద్దులు పెట్టుకుంటున్నాడు. నడివయసు వాళ్ళమన్న విషయమే వాళ్ళకి గుర్తులేదు. ఒకరు దేవి, ఒకరు మను. ఒకరి కోసం ఒకరు. దేవి మను కోసం వచ్చేసింది. మను దేవి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. అంతే వాళ్ళకి ఆ క్షణంలో తెలిసింది. మను, నన్ను క్షమించు. దేవి, నన్ను క్షమించు. ఇద్దరూ ఒకేసారి అన్నారు. కన్నీళ్ల మధ్య నవ్వుకున్నారు. ఇన్ని నాళ్ల ఎడబాటు ఆ కౌగిలింతలో కరిగిపోయిన క్షణం. అది వాళ్ళ స్వంతం. మను, దేవిక మదన్ 2 చేతులు పట్టుకుని చెంపలకు ఆనించుకుంది. ఇక నేను వ్రాయను, కలం ముట్టను. మదన్ ఆ మాటలు విని నవ్వాడు. దేవిక భుజాలు పట్టుకుని టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. ఎదురుగా కాగితాలు, బంగారు రంగు గీతలతో మెరిసిపోయే నల్లటి గళ్ళ పెన్ను 2 అందించాడు. దేవి, నువ్వు రాయను అంటే నేను సంతోషపడతాననుకున్నావు కదూ? తగ్గు స్వరంతో అడిగాడు. దేవిక మదన్ వైపు విస్మయం నిండిన కళ్ళతో చూస్తోంది. లేదు దేవి, లేదు. నువ్వు వ్రాయాలి, వ్రాస్తూనే ఉండాలి. ఆర్తిగా ఆవేశంగా చెప్పసాగాడు. నువ్వు రాసే కథలు నిజ జీవితాలను ప్రతిబింబించాలి. అనుబంధాలకు, ఆత్మీయతలకు అద్దం పట్టాలి. గాలిలా స్వేచ్ఛగా, నీరులా స్వచ్ఛంగా, ప్రాణంలా శక్తివంతంగా, సముద్రంలా విశాలంగా, నదిలా సజీవంగా, సృష్టికి రూపమిచ్చే తల్లిలా నీ కలం నర్తించాలి. అందమైన భావాలను నీ ఈ కలం పండించాలి. మను, దేవికకి నమ్మలేనట్లుగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా దేవి? ఒకనాడు నీలోని కలను తగలబడిపోవాలంటూ నిన్ను శపించిన నేను ఇవాళ నీ కల నిచ్చల దీపశిక్కలా వెలుగులు చిమ్మాలని ఆశీర్వదిస్తుంటే అపనమ్మకంగా ఉందా? దేవిక ఆనందభరితమైన హృదయంతో మదన్ అందించిన కలం అందుకుంది. దేవి, అప్పుడు నువ్వు కేవలం నాదానివై మిగలాలన్న అహంకారం నాలో ఉండేది. ఇప్పుడలా కాదు. సాహితీ ప్రియుల మనసులు రంజింపజేసే సరస్వతీదేవి నా స్వంతమైనందుకు ఆనందంగా ఉంది. ఆ ఆనందంతోనే నిన్ను అర్థిస్తున్నాను. నీ వాడిగా నిన్ను శాసిస్తున్నాను. వ్రాయి దేవి. ఇప్పుడేమంటోంది నీ మనసు? ఆర్తిగా అడిగాడు. దేవిక మనసు వింతగా స్పందించింది. మనసులో భావం మధుపాయిలా ఝుంకార నాదాలు చేసింది. వెన్నెల్లా మెరుస్తున్న తెల్ల కాగితంపై అక్షరమాలలు చిందిస్తూ ముత్యాల ముగ్గులు పేర్చసాగింది. మనోమందిరంలో పాదం మోపిన మధుర క్షణాన నా హృదయం అనురాగ రాగాల రాగమాలికలు ఆలపిస్తోంది. జాజిపూల జావళీలు, మల్లెపూల మోహనాలు, గులాబీల బిలహరిలో, మందారాల మలహరిలో, కనకాంబరాల నీలాంబరితో నేనల్లుకున్న జీవన రాగం. మా జీవిత సౌధంలో అనురాగ దీపికలు వెలిగించాలి. దేవిక వ్రాస్తున్నది చదివిన మదన్ కళ్ళు కాంతివంతంగా మెరిశాయి. దేవి, అనురాగ రంజితమైన పిలుపు దేవిక గుండెల్లో షెహనాయి నాదం వినిపించింది. మదన్ 2 చేతులు దేవిక భుజాలపై వేసి ఆమె శిరస్సుపై తల అంచాడు. దేవి, ఏకాంతంలో నేను కన్న ఎన్నో కలల్లో ఇది ఒకటై కరిగిపోదుగా? తీయక నవ్వింది దేవిక. భుజాలపై ఉన్న మదన్ చేతులను గుండెల దగ్గరగా చేర్చుకుంది. మదన్, ఈ చేతుల మధ్య ఇలా ఒకరికొకరం ఎప్పటికీ ఉండిపోవాలన్న వెర్రి ఆశే నిన్ను నన్ను దూరం చేసిందేమో. నా కోసం డబ్బు వెంట పరుగు పెట్టిన నాడు నీకోసం నేను బాధపడ్డాను. నువ్వు తిరిగి నా కోసం వచ్చేసరికి నేను నీకు అందనంత దూరం పరుగు తీశాను. ఒకరిని అందుకోవాలంటూ ఒకరు వేసే పరుగు పందెంలో ఎవరికెవరూ కాకుండా మిగిలిపోయాం. ఇద్దరం గెలిచాం. అయితే ఏం లాభం? ఆ గెలుపు మన ఎడబాటుకు కారణమైంది. దిగంతాల చివరకు చేరుకున్నాక తెలుసుకున్నాం మనకు కావలసింది మనమేనని, ఇంకేది కాదని. దేవిక కళ్ళు టప్పున రాల్చిన కన్నీళ్లు మదన్ దోసిట్లో పడ్డాయి. దేవి కంగారుగా చూశాడు. ఆనంద బాష్పాలు కావు మను, తడికళ్లతో నవ్వింది దేవిక. నిన్ను చేరుకున్న కాలం కంటే నిన్ను దూరం చేసుకుని నిన్ను నష్టపోయిన కాలం
నన్ను వెక్కిరించి వేధిస్తోంది మను. వేధించి ఏడిపిస్తోంది. పిచ్చి దేవి. మదన్ ఆప్యాయంగా దేవిక పాపిట్లో చుంబించాడు. మనం ఒకరికొకరు దూరంగా ఉంటున్నామన్నది భౌతికంగా మాత్రమే. నువ్వు నా గుండెలో ఎప్పుడూ కొలువై ఉన్నావు. నేను నీ స్మృతిలో సదా కదులుతూనే ఉన్నాను. ఇంకెక్కడి ఎడబాటు. మదన్ చూపులు అనుకోకుండా దేవికి రాస్తున్న స్టాండ్ క్యాలెండర్పై పడ్డాయి. దేవి, ఎల్లుండే మన ప్రియ పెళ్ళి. మనం వెళ్ళొద్దు? వెళ్ళాలి మనం. విడివిడిగా మనం కన్న ఎన్నో కలల కంటే అందమైన కల ప్రియ పెళ్ళి. కల్లారా చూసి ఆ కలని పండించుకోవాలి. మదన్ దేవికల ఊహల్లోని మనోహరమైన దృశ్యం. ప్రియ చేయందుకుని హర్ష నడిచి వస్తున్నాడు. పసుపు బట్టలతో తల్లిదండ్రుల ఆశీర్వాదం కోసం వారి ముందు మోకరిల్లిన ఆ జంటను ఆనందంగా చూసుకుంటున్నారు మదన్, దేవిక. ఊహ మాత్రానికే గుండెల్లో కదిలిన ఆనందం కరిగి కన్నీరై ప్రవహించింది. సజలాలైన దేవిక కళ్ళు చిందించిన కన్నీళ్లు మదన్ చేతులపై చామంతి రెక్కల్లా రాలిపడ్డాయి. దేవిక తడితడి కళ్ళు నెమ్మదిగా పైకెత్తి మదన్ను చూసింది. అదే సమయంలో మదన్ కళ్ళు వాల్చి చూశాడు. చెమరించిన అతడి కళ్ళు తడిసిన నందివర్ధనాల్లా ఉన్నాయి. దేవి, వెళ్దాం. దేవికను పొదివి పట్టుకున్నాడు మదన్. ఇద్దరూ కలిసి అడుగులు వేస్తున్నారు. సుదూరంగా మృదుమధురంగా వినిపించే సన్నాయి రాగాలను గుండెల్లో పండించుకుంటూ కదిలిపోతున్నారు వాళ్ళిద్దరూ. లలితమైన కౌముది కాంతులలో మందమందంగా సాగుతున్న పయనం. దేవి మనువులు ప్రయాణిస్తున్న కారు వెన్నెల్లో రాజహంసలా ముందుకు సాగిపోతోంది. ఇదండి ఉషారాణి కందాల గారు రాసిన కీర్తి కెరటాలు అనే నవల. మరో కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.